అసలే దీన స్థితి, నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి. ఏదో చాలని వేతనముతో తనకు తెలిసిన పని నేర్చుకుని తల్లిదండ్రులకు ఆసరగా నిలపాలని విద్యుత్ శాఖ తాత్కాలిక ఉద్యోగులను గత 4 సంవత్సరాల క్రితం తీసుకోగా, తాత్కాలిక ఉద్యోగిగా సాంబారి చంద్రశేఖర్, భూలక్ష్మి దంపతులు రోజువారీ కూలీలుగా వారి కుమారుడు సాంబారి హరీష్ తాత్కాలిక ఉద్యోగిగా పనులు చేస్తున్నాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో మేటపల్లి పట్టణానికి చెందిన విద్యుత్ సహాయ తాత్కాలిక ఉద్యోగి విధులు నిర్వహిస్తున్న సాంబారి హరీష్ 12న బర్దీపూర్ గ్రామంలో విద్యుత్ అంతరాయం పనులు చేస్తూ స్తంభంపై నుండి పడి గాయపడిన క్షతగాత్రుని మేటపల్లి పట్టణంలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ రేనా ఆసుపత్రికి పంపారు. ప్రస్తుతం హరీష్ పరిస్థితి దయనీయంగా ఉందని తెలిసిందే. హరీష్ కుటుంబం పరిస్థితి దీనంగా ఉండడం, తాత్కాలిక ఉద్యమంతో చాలని వేతనంతో ఆర్థికంగా సహాయం అందించాలని కరెంట్ అధికారులు ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్ని కోరారు. హరీష్ కు సహాయం అందించండి. ఫోన్ పే, గూగుల్ పే ఫోన్ నంబర్ హరీష్ 8500856881. ఇంత ఘోరం కాలేదు తల్లిదండ్రులు సార్. వీళ్ళు ఎంత మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా కడిగరించారు. బిల్లు కాడ పక్క సాయం చేసి చేయలేదంటే ఎక్కించిన ప్రాణి వచ్చిందా రాలేడు, సొంతం రాలేడు. చేసిన అది 10 గంటల డ్యూటీ అయిపోతే 11:30 ఎక్కించిన డ్యూటీ. ఎంత అన్యాయం. ఇంటికి పోయినోడిని సాగొట్టింది కాక మళ్ళా ఏ శాఖలు ఇంతవరకు స్పందన లేదు. ఒక్కసారి సొంతం కదా ఏంటి సార్ అంటే ఇవాళ వచ్చిండు ప్రొద్దున ఇప్పుడు వచ్చింది సార్. 3 నెలలకు వచ్చింది సార్. ఇంటికి తీసుకుంటకు శివం లేక పంటే వీళ్ళు ఒక్కడి రెండు కూడా ఎందుకు పొందుతున్నారు సార్. ఎంత అన్యాయం అది. ఎవరైనా సార్ 10 ఏళ్ళ కొడుకు హాస్పిటల్ ఖర్చు మేమే కట్టాలి చెప్తున్నాడా సార్. మీరు చేయలేదు అన్నారా సార్. వాడు కట్టినా పార్కింగ్ కట్టినా మెయిన్ కట్టినా మీరు చెప్పండి సార్. కట్టినా మొత్తం దాఖలు నేను కట్టాను సార్. పది చేసిండు మహేష్ అన్న నాకు ఎంత సాయం చేసిండు. మహేష్ అన్న చేసిండు మళ్ళా పూర్వంగా మంచి స్థితి సార్ వచ్చేదాకా ఇక్కడనే ఉంటాం. 4 లక్షలు అనుకుంటే ఇచ్చుకుంటూ అక్కడ 11 లక్షల వరకు ఇచ్చిన తర్వాత మస్తు కష్టపడు నైట్ సాయంత్రం పూట కూడా 5 గంటలకు పోయేటోళ్ళు అమ్మా. కనీసం సామూర్తి నేను తాను మహేష్ మేమందరం కలిసి కష్టపడ్డాము. ఇలాంటి మంచి అదే మాట్లాడు నష్టమే మనం గుర్తులేం కానీ అనేకమైన భార్య ఏదైనా ఉపాధి దొరికితే ఏంటంటే ఏదో ఇక మరి బాబా ఉన్నది చేసిన పుణ్యాలు ఘనకార్యం చేశాను. జీవితం నరక సర్వనాశనం చేసుకుని రావాలి సార్. ఇంటికి పక్కన కుక్కి నచ్చిపోతాడు. వాడకట్టు వచ్చి చూసిపోతాడు. ఆడ కుక్క కలిగిన సార్ వాడు అట్లా. ఇప్పుడు ఎంత కుక్కడు అంతా చేయించుకున్న స్టాఫ్ ఎవరు రాలేదు. ఇంకెళ్ళి వచ్చిండు
సతీసారి బాగా కన్నందుకు పిల్లలు వచ్చిపోయింది ఇప్పుడు వచ్చిపోయింది నేను వచ్చేయడానికి భూలక్ష్మి నంబర్ భూలక్ష్మి మా కొడుకు మెట్టెలు కూడా ఇంట్లో కొట్టు కూడా పనిచేస్తాడు. ఆఫ్టర్ వేస్తే లైన్ మీద ఎక్కించారు. మా కొడుకు కార్లు నడుము పనిచేస్తలేవు. ఇప్పుడు కరెంట్ వాళ్ళు ఎప్పుడు ముందటకు వస్తలేడు. ఆయన 10 ఇంకా డ్యూటీ దిగేటోడు 11:30కు డ్యూటీ ఎక్కిపించిండు. ఆయన లైన్ మీద వేయాలి కదా, నా కొడుకుని ఎక్కిపించి ఈ పని చేసిండ్రు. మరి ఎట్లా మాట్లాడుతారో మాట్లాడేది సార్. కొడుకు భార్య పాప ఉన్నది, 14 నెలల పాప. ఆయనకు కార్లు చేతులు పనిచేస్తలేవు. నా కొడుకు నేను సబ్సిజన్లో వెమ్లకుర్తి గ్రామంలో చేస్తాను. నాది నేను ఇబ్రహీంపట్నం సెక్షన్ వెమ్లకుర్తి గ్రామంలో సబ్సిజన్లో వర్క్ చేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి అక్కడనే చేస్తున్నాను. సబ్సిడీలో వేసిన తర్వాత నాకు ఫీల్డ్ ఇచ్చారు. అక్కడ ఎవరు లేరని చెప్పేసి అటు సబ్సిడీ చూసుకుంటూ ఇటు ఫీల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాక కొన్ని రోజులు మంచిగానే చేశాను. అప్పటిదాకా ఏం జరగలేదు నాకు. అయితే నేను సబ్సిడీ డ్యూటీ చేశాక చేసినాక తెల్లారి దిగినాక ప్రాబ్లం ఫుల్ వర్షం వచ్చింది. ఎక్కడక్కడ బర్తిపూల్లో ప్రాబ్లం బాగా జరిగినందున ఫ్రాంక్లిన్ ఎల్ఎం అనే సారు తీసుకెళ్ళాడు బర్తిపూర్ గ్రామానికి. తీసుకెళ్ళాక ప్రాబ్లం అయింది చూశాక ఫస్ట్ చిన్న లైన్ చేశాక అక్కడ ఒక గుడి ఉంటుంది బర్తిపూర్లో. గుడి లోపల కూడా వర్క్ చేశాక బయట వచ్చాక అక్కడ ఇన్సులేటర్ పలిగిపోయినాక చూశాక ఇన్సులేటర్ సార్లకు ఫోన్ చేయగానే సార్లు తీసుకొచ్చి నేను సార్ తీసుకురాగానే పైకి ఎక్కిన తర్వాత సార్లు కూడా సారు, గంగాధర్ ఎల్ఎం సారు, అక్కడ శ్రీకాంత్ అన్మ్యాడు వాళ్ళు కూడా చూశారు. ఎక్కేటప్పుడు చూశాక వాళ్ళు లోపలికి వెళ్ళారు. నేను పైకి ఎక్కిన తర్వాత కరెంట్ షాక్ కొట్టి కింద పడ్డాక అక్కడ నుంచి సార్లు ఉరుక్కుంటూ వచ్చారు. ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి సారు అక్కడ నుంచి బీపీ డౌన్ అవుతుందని చెప్పి పక్కకు పోయాడు. అప్పుడు వీళ్ళే సార్లు వచ్చి దగ్గరికి తీసుకొని అక్కడ గ్రామస్తులు కార్లు తీసుకొని వచ్చారు. ఆర్ద్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి సారు లేరు. మధ్యలో ఉండి ఒక 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. ఇక సార్లే లోపల ఉన్నారు. కార్లో ఎక్కిన వాళ్ళే వెళ్ళాక చెప్పేసి రేణి హాస్పిటల్కి తీసుకెళ్ళాక అక్కడ ట్రీట్మెంట్ అని చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత క్రెడిట్ కార్డు పాస్ సార్లు చేసినాక 14 లక్షల ఖర్చు వచ్చింది క్రెడిట్ కార్డు. మాది కూడా కొద్దిగా ఖర్చు అయింది. 11 లక్షలు క్రెడిట్ కార్డు అయింది. మిగతా ఖర్చు మేము పెట్టుకున్నాము. మనసు హాస్పిటల్లో ఉన్నాను. అధికారులు వచ్చి చూసుకుంటూ వెళ్ళాక ఎవరు కూడా మళ్ళీ ఫోన్ కూడా లేదు. ఫ్రాంక్లిన్ సార్ కూడా ఫోన్ కూడా చేయలేదు. ఎలా ఉంది ఎట్లా ఉంది అని కూడా ఫోన్ చేయలేడు. 2 months తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక కూడా సార్లకు ఫోన్ చేసినా కూడా ఎవరు అధికారులకు కూడా
నాకు స్పందించలేరు, ఇంటికి చూడడానికి కూడా రాలేరు. దయచేసి నాకు స్పందించి నాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు ఒక్క భార్య, ఒక పాప ఉంది. వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సాయం కూడా అందలేదు. సాయం ఒకటి కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మాది మెట్పల్లి మండలం, మెట్పల్లి విలేజ్. సాంబ హరీష్ వాళ్ళ భార్యని. నా పేరు శ్రీహిత. మా పాప చైత్రశ్రీ, 16 నెలలు. ఆయన పోలు మీదకించి పడి 3 months అయింది. వర్క్ తోటే ఆ రోజు వర్షం బాగా పడి పోల్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి అనేసి వెళ్ళిండు. అప్పటికి 2 పోల్స్ ఎక్కిండు. ఇది లాస్ట్ వన్. ఒక 5 minutes అయితే దిగిపోతుండే. అది కరెంట్ ఎట్లా వచ్చిందో తెలియట్లేదు ఎవరికి. సో దానికి న్యాయం జరగాలి. 2 months హాస్పిటల్లోనే ఉన్నారు. 1 month అవుతుంది ఇంటికి వచ్చి. ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. ఆయన అన్యాయమైంది. మాకు న్యాయం కోసం వెళ్తే అన్యాయమైంది. తను పర్సనల్గా డబ్బు తీసుకోలేదు కదా. ఎలాంటి గవర్నమెంట్ కూడా మాకు రెస్పాన్స్ లేదు. ఆ డిపార్ట్మెంట్ సార్స్ ఎవ్వరు కూడా మా దగ్గరికి అడగట్లేదు, రావట్లేదు. మాకు అన్యాయమైంది జరిగింది. న్యాయం కోసం కోరుతున్నాము. న్యాయం జరగాలి. ప్రభుత్వం కూడా మాకు స్పందీకరించాలని కోరుకుంటున్నాము. నా పాప తన ఇప్పుడు స్కూల్ పోతుంది. నాది డిగ్రీ కంప్లీట్ అయింది. ఏదైనా వర్క్ చేయాలనుకున్నా కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి నాది అయింది. సో అంతే. మాకు న్యాయం చేయాలని